సినిమా బ్లాక్ బస్టర్ అన్న. అందరూ ఎంత అబద్ధం మాటలు మాట్లాడినా సినిమా సూపరు, చెప్పనీకి ఏం లేదు. రాజమౌళి మొత్తం రికార్డు బ్రేక్ చేసింది మొత్తం ఎన్టీఆర్ ఒకటే. ఏదైనా ఫస్ట్ రాజమౌళికి ఛాన్స్ ఇచ్చింది జూనియర్ ఎన్టీఆర్. రికార్డు కొట్టాలన్నా మన జూనియర్ ఎన్టీఆర్. దాని తర్వాతనే ఎవడన్నా ఎవడో ఏదో చేస్తున్నారు, కానీ ఆ సినిమాకి తగినట్టు స్టోరీ డిఫరెంట్ ఉంది కాబట్టి ఆ డిఫరెంట్ని బట్టి స్టోరీ తీసినాడు, బరాబర్ ఉంది, అది కరెక్ట్. ఈ తిక్కనాయాలు ఏం చేశారంటే వేరే మ్యాటర్ హీరోలు రామ్ చరణ్ కానీ వేరే ఫ్యాన్స్ వాళ్ళు సినిమా వేరే విధంగా పోయిన వాళ్ళు ఆ విధంగా చూసే సినిమా ఎవరికి నచ్చదు. ఆ స్టోరీ డిఫరెంట్ స్టోరీ ఉంది కాబట్టి దాన్ని బట్టి తీస్తే సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ ఉంది. దానికి ఏం మాటనే చెప్పేది. కావాలంటే డైరెక్ట్ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఫేక్ మాటలే డైరెక్ట్ చూసి సూపర్ సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్. దేవరా కోమా వైర్ సూపర్, ఫుల్ మూవీ సూపర్. లాగ్ ఏం లేదు, బాగుంది. జాన్వీ కపూర్ స్పేస్ చాలా తక్కువ చూపించారు కదా మూవీలో. సారీ, జాన్వీ కపూర్ స్పేస్ చాలా తక్కువ ఉంది కదా మూవీలో. ఓన్లీ తన కోసం ఇంకొంచెం సెకండ్ పార్ట్ 2లో ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి పార్ట్ 2 గురించి? లవ్ స్టోరీ మేబీ. యా, అప్పుడు ఏమైనా జాన్వీ స్పేస్ ఎక్కువ ఉండొచ్చా? ఉండొచ్చు. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? 8. 5కి 4. థ్యాంక్ యూ. సూపర్ అన్న ఎట్లా ఉందన్న మూవీ? సూపర్, బ్లాక్ బస్టర్ బ్రో. బ్లాక్ బస్టర్ హైలైట్ అన్న సినిమా బ్రో. బాగుంది బ్రో, సూపర్. నార్మల్ చూపెట్టన్నా, సినిమా హైలైట్ ఉంది. సినిమా హైలైట్ ఉందన్న. పార్టీ ఎప్పుడు వస్తుందన్నా? వచ్చినప్పుడేనా? ఓకే, థ్యాంక్ యూ. సినిమా సై ఉందన్న, సినిమా మాత్రం ల్యాగ్ ఉందని చెప్పేసి అన్న. ఏం లాగ్ లేదన్న, మాకైతే మంచిగా ఉంది. ఫ్యాన్స్ కదా, ఫ్యాన్స్గా చెప్తున్నావా? ఓకే, కామన్ అడిగే చెప్పవా? కామన్ అంటే చెప్పలేమన్నా. మ్యూజిక్ ఎట్లా ఉంది? సై ఉందన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఓకే. జాన్వీ కపూర్ స్పేస్ చాలా తక్కువ ఉంది కదా మూవీలో. ఏం కాదు, వచ్చిన కాడికి చాలండి. ఒక సాంగ్కి ఒక సాంగ్ వచ్చింది కదా చాలు. చాలా బాగుంది. సూపర్ డిస్పాయింట్మెంట్ అయ్యారేమో? ఏం లేదన్న, బాగుంది. కొట్టాల శివ తన మార్క్ చూపించారా? చూపించారు. జాన్వీ కపూర్ స్పేస్ తక్కువ ఉంది కదా మూవీలో. లేదు అంత లేదు, తక్కువే ఉంది. రాదు మనకి, తక్కువ ఉన్న గుర్తురాదు. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? చాలా బాగుంది. బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? ఫస్ట్ హాఫ్ బాగున్నాయి, సెకండ్ హాఫ్ మీడియం. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? మ్యూజిక్ కూడా బాగుంది. వన్ టైం వాచినా 2 సార్లు చూడొచ్చా మూవీ? వన్ సైడ్ ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ బాగుంది భయ్య, సెకండ్ హాఫ్ అంత లేదు. కొట్టాల శివ తన మార్క్ చూపించలేకపోయారా? అంత చూపించలేకపోయారు. జాన్వీ కపూర్ స్పేస్ తక్కువ ఉంది. జాన్వీ కపూర్ స్క్రీన్ మీద బాగుంది, కానీ అంత స్కోప్ లేదు దానికి. రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో 5కి మీరు? 2.5 ఇస్తారు. బాగుంది బ్రో, సినిమా బాగుంది. ల్యాగ్ అనిపించింది ఎక్కడైనా? ల్యాగ్ అంటే జాహ్నవీదే కొంచెం ల్యాగ్ అనిపించింది. ఎండింగ్ కొంచెం ఇంకా మంచిగా పెట్టింటే బాగుంది ఎలా అనిపించింది. అనిపిస్తుంది? బీజం ఇచ్చి పడేసాడు అంతా. కొట్టాల శివ తన మార్క్ చూపించారా? కొట్టాల శివ ఓకే, బట్ ఎక్కడో చిన్న ఇంకా కంపేర్ చేస్తున్నారు కదా. బెటర్. ఇది ఆచరితో చాలా బెటర్ ఓకే, నా ఒపీనియన్. 4.2 బ్రో. పార్ట్ 2 గురించి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? మళ్ళీ చెప్తే లీక్ అయిపోద్ది, కానీ ఓకే.